లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీ నేతలు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్కి చెక్ పెట్టడానికి చూస్తున్నారట. దాంతో అలర్ట్ అయిన కేటీఆర్ తానే నంబర్ 2 అనిపించుకోవడానికి హడావిడి మొదలుపెట్టినట్లుగా కనిపిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా భజన పరులు సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించడం అందులో భాగమే అంటున్నారు. 10 ఏళ్లు పవర్లో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సర్వం కేసీఆరే అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోయాక కేసీఆర్ పార్టీపై కూడా పట్టు కోల్పోతున్నారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. అందుకు తాజాగా జరుగుతోన్న పరిణామాలనే ఉదాహరణగా చూపిస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మౌనముని అవతారమెత్తారు. బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్లీ అటువైపు చూడలేదు. వరదలొచ్చినప్పుడు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా కనీసం నోరెత్తలేదు. ఎమ్మెల్యేలు నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించటం లేదు. మధ్యలో పూజలు యాగాలు చేసుకుంటూ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు అప్రకటిత ప్రతిపక్ష నాయకుడి అవతారమెత్తారు. దూకుడు ప్రదర్శించడంలో కానీ వాగ్దాటిలో కానీ హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలే చెప్తుంటారు. మీడియా సమావేశాలు, మీడియా ప్రతినిధులతో చిట్ చాట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టులు చేయటం లాంటి వాటి వరకు కేటీఆర్ ఓకే కానీ వేధి పోరాటాలంటే మాత్రం కేటీఆర్తో కాని పని అని గులాబీ క్యాడర్ బహిరంగంగానే చెప్తుంది. ఆ విషయంలో హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా బదలకుండా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తనదైన దూకుడుతో క్యాడర్తో భేషనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపర చాణక్యుడైన కేసీఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అంటే అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్టీ వారే అంటున్నారు. భవిష్యత్తులో హరీష్ రావు ప్రమాదాన్ని గుర్తించి రెండోసారి అధికారంలోకొచ్చాక ఆయనకు మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారంటారు. ఈటెల రాజేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాక హరీష్ రావును కేసీఆర్ దగ్గరకు తీశారు. లేదంటే పరోక్షంగా ఈటెలతో చేతులు కలిపే ప్రమాదముందని కేసీఆర్ గుర్తించటమే కాకుండా తెలివిగా ఉప ఎన్నికల్లో ఈటెలను ఓడించే బాధ్యత కూడా హరీష్ భుజాలపై పెట్టారన్న వాదన ఉంది. అయితే ఇప్పుడు హరీష్ రావును కంట్రోల్ చేయగలిగిన స్థితిలో కేసీఆర్ లేరన్నది గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రోడ్లపైకొచ్చి పోరాటాలు చేసే పరిస్థితి లేదంటున్నారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన తిరిగి పోరుబాట పట్టలేరని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వయస్సు, ఆరోగ్యం కూడా కేసీఆర్కు సహకరించవన్న సంగతి హరీష్ రావుకు తెలియని సంగతి కాదంటున్నారు. అటు కేటీఆర్ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, తండ్రి స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాకుంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ 5 ఏళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజల్లో తన ఇమేజ్ మరింత పెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు, అంతకు ముందు ఉద్యమ సమయంలో మీడియా సమావేశాలు పెట్టాలంటే కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సొచ్చేది. మంత్రులు సైతం కేసీఆర్ అంటే భయపడే పరిస్థితులుండేవి. కానీ అధికారం కోల్పోయాక ఆ పరిస్థితి కనబడటం లేదు. బావా బామ్మర్దులైన కేటీఆర్, హరీష్ రావుల మధ్య పార్టీలో వారసత్వ పోటీ ఉండటం సహజమే. ఆ క్రమంలో కరుడుగట్టిన గులాబీ క్యాడర్ హరీష్ వెన్నంటే ఉన్నట్లు కనిపిస్తోంది. అది గమనించారో ఏమో కేటీఆర్ అలర్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య ఆయన బయటకొస్తే భజన పరులు సీఎం సీఎం అంటూ స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. అదంతా అరేంజ్డ్ డ్రామానే అని, ఫ్యూచర్లో పార్టీకి తానే దిక్కని చెప్పుకోవటానికి కేటీఆరే ఆ మెలో డ్రామా నడిపిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏంటూ ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో చిన్న బాస్ సీఎం ఆశలేంటో ఆయనకే తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.